కానిస్టేబుల్ హీరోస్ నెత్తురోడుతున్న నేరగాళ్లను మాత్రం వదలరు, ప్రాణాపాయంలోనూ పట్టువీడరు, ప్రజలతో మమేకమవుతూ కేసుల ఛేదనలో కీలకం. సో కింది స్థాయి ఉద్యోగి ప్రాణం కోల్పోయింది. అక్కడ పనిచేసేది కూడా వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. హోంగార్డులు, కానిస్టేబుల్లే ఇవాళ ఈ పోలీస్ వ్యవస్థని, ప్రజలని రక్షిస్తున్నది వీళ్ళే. ఎందుకంటే పనిచేసేది గ్రౌండ్లో వీళ్ళే కదా. ఉన్నతాధికారులు పైన కూర్చొని ఆర్డర్ ఇస్తుంటారు, పనిచేసేది వీళ్ళే కదా. మొత్తానికి ఈ ఆత్మరక్షణలో భాగంగా ఆ రియాజ్ అనేవాడిని పోలీసులు లేపేసిరు. అయి ఉండొచ్చు, ఎందుకంటే వాడు ఏకంగా బండి మీద పోతుంటేనే కానిస్టేబుల్ని పొడిచినోడు, ఇంకే ఊరికి పోయి అక్కడ వేరే వాళ్ళ మీద దాడి చేసినోడు, ఇక్కడ పోలీసుల దాంట్లో గన్ను కనబడంగానే ఆ గన్ను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప, నేను అనుకోవడం వాడి ఓవరాల్గా వాడు సైకోగా తయారైపోయినట్టున్నాడు. దీని వెనకాల మీరు చూడండి, ఖచ్చితంగా భయంకరమైన పేదరికము, భయంకరమైన డ్రగ్స్, గాంజా వ్యవహారం ఉంటుంది. మీరు డౌటే లేదు అందులో. ఇక వాడు ఎందుకు అట్లా తయారైందంటే సమాజం అట్లా తయారు చేసింది వాడిని. సింపుల్. మీరు చరిత్రకి వాడి యొక్క పూర్వాపరాలు తెలుసుకొని చూడండి. వాడు అలా తయారవడానికి కారణం ఏంటంటే రకరకాల కారణాలు. విచ్చలవిడిగా దొరుకుతున్న గాంజా, విచ్చలవిడిగా దొరుకుతున్న డ్రగ్స్. మీరు చూడండి, తెలంగాణలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. చేసిరా పని. ఒక దగ్గర ఆగింది, పర్లేదు. ఒక దగ్గర పోయిన గవర్నమెంట్లో చాలా దారుణంగా ఉంటుండే, ఇది ఒక దగ్గర ఆగింది అంతవరకే. కానీ మొత్తానికి ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉన్నది, కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? దీని వెనకాల భయంకరమైన లాబీ ఉంటుంది. దాని లింక్ని కనుక ఒక్కసారి ఛేదించే ప్రయత్నం చేస్తే మొత్తం దొంగలంతా సెలబ్రిటీలు, వెల్ నోన్ పర్సన్సే ఉంటారు.